బీజేపీ పార్టీ అతి చిన్న కాక్రోచ్ జనతా పార్టీకి భయపడిపోయింది. ఎస్, మీరు విన్నది కరెక్టే. బీజేపీ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీకి భయపడింది. ఇది వినడానికి మీలో చాలామందికి అన్కంఫర్టబుల్గా ఉండొచ్చు, కాబట్టి దీన్ని కాస్త మార్చి చెప్తాను. బీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ క్రియేట్ చేసిన సిచ్యువేషన్కి భయపడింది. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేసేలాగా చేసింది. అలా అని ఇక్కడ బీజేపీ వీక్ అయిపోయింది, తప్పు చేసింది అని చెప్పట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్ గారు స్వయంగా పేపర్ లీక్లో ఇన్వాల్వ్ కాకపోయినప్పటికీ ఇదంతా కూడా అతని అండర్లో జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆయన రిజైన్ చేయాల్సింది. కానీ ఈ పనిని బీజేపీ ముందే చేయాల్సింది. అది బీజేపీ చేసిన అతిపెద్ద మిస్టేక్. కాస్త లేట్ అయినా కూడా ఈగోకి పోకుండా ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేసేలా చేయడం చాలా తెలివైన పని. ఎందుకో తెలుసా? ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయకపోతే జంతర్ మంతర్లో జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ మరింత వైలెంట్గా మారేది. అక్కడ ఉన్న గూండాలు, ఎస్, ఈ ప్రొటెస్ట్లో ఉన్నది మ్యాక్సిమం యాంటీ ఇండియా మైండ్ సెట్ కలిగిన గూండాలు. వాళ్ళలో స్టూడెంట్స్ ఎవ్వరూ లేరు, నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అస్సలు లేరు. అందుకే వీళ్ళు పోలీసులపైన దాడులు చేశారు. చాలామంది పోలీసుల్ని టార్గెట్ చేసి కొట్టారు, తలలు పగలగొట్టారు. అండ్ ఇంకొంతమంది ఇండియాను నాశనం చేసి నేపాల్ లాగా మారుస్తాము అంటున్నారు. విద్యార్థులు ఇలాంటి మాటల్ని ఎన్నటికీ మాట్లాడరు. అందుకే వీళ్ళు అసలు విద్యార్థులే కాదు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ లీడర్స్తో గవర్నమెంట్ సెకండ్ రౌండ్ డిస్కషన్ చేస్తున్నప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే రాబోయే 1-2 రోజుల్లో వేల మంది ఈ ప్రొటెస్ట్లో జాయిన్ కాబోతున్నారు. మోర్ ఇంపార్టెంట్లీ పంజాబ్ నుంచి వేల మంది రైతులు వచ్చి ఈ స్టూడెంట్స్కి సపోర్ట్ చేయబోతున్నారు. బై ద వే, పంజాబ్ నుంచి వచ్చే వీళ్ళు అసలు రైతులే కాదు. లాస్ట్ టైం ఈ పంజాబ్ రైతుల ముసుగులో ఉన్న యాంటీ ఇండియా ఎలిమెంట్స్ ఢిల్లీని ఏ విధంగా మార్చాయో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అలాంటి ఖాళీస్తానీ ఉగ్రవాద మైండ్ సెట్ కలిగిన వీళ్ళంతా స్టూడెంట్ ప్రొటెస్ట్లో జాయిన్ అయి గవర్నమెంట్కి అగెన్స్ట్గా పార్లమెంట్ పైన అటాక్ చేసే ప్లాన్లో ఉన్నారు. పంజాబ్ నుంచి వీళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే మీ అందరికీ తెలుసు. ప్రజెంట్ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ అరవింద్ కేజ్రీవాల్ది. అరవింద్ కేజ్రీవాల్ మొన్న ఢిల్లీలో చిత్తుగా ఓడిపోయాడు. ఓడిపోయిన ఇతను ప్రజెంట్ పవర్లో ఉన్న గవర్నమెంట్ని డిస్టర్బ్ చేయడానికి, పడగొట్టేందుకు ఎంతకైనా తెగిస్తాడు. అందుకే ఈ సీజేపీ పార్టీ పంజాబ్ నుంచి వస్తున్న ఈ ఫార్మర్స్తో కలిసి ఈ ప్రొటెస్ట్ని ఆగస్టు 15 వరకు ఎక్స్టెండ్ చేద్దాము అనుకుంది. ఇవన్నీ తెలిసి బీజేపీ గవర్నమెంట్ దగ్గర 2 ఆప్షన్స్ మాత్రమే మిగిలాయి. ఒకటి, ఈ సీజేపీ పార్టీ గూండాలను అలాగే ప్రొటెస్ట్ చేయడానికి వదిలేయడం. అది అంత మంచి విషయం కాదు, ఎందుకంటే వీళ్ళ అల్టిమేట్ గోల్ పార్లమెంట్ పైన అటాక్ చేయడం. రెండవ ఆప్షన్, కాస్త వెనక్కి తగ్గి ధర్మేంద్ర ప్రధాన్ని తొలగించడం. ఇక్కడ గవర్నమెంట్ రెండో ఆప్షన్ చూస్ చేసుకుంది. అలా ఎందుకు అంటే ఒకవేళ గవర్నమెంట్ ధర్మేంద్ర ప్రధాన్ని తొలగించకపోతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో మరింత వైలెన్స్ క్రియేట్ చేయడానికి రెడీగా ఉంది. దాదాపు 5,000, 10,000 మంది ఒకేసారి పార్లమెంట్ పైన దాడికి వచ్చేలా వీళ్ళు చేయగలరు. అలా చేసినప్పుడు మన ఇండియన్ ఆర్మీ కానీ ఢిల్లీ పోలీసులు కానీ వైలెన్స్ లేకుండా పార్లమెంట్ని కాపాడలేరు. ఒకవేళ పోలీసులు వీళ్ళపైన చేసే లాఠీ చార్జ్ ఆర్ ఫైరింగ్లో ఒక్క ప్రొటెస్టర్ చనిపోయినా, జాగ్రత్తగా వినండి, ఒక్క ప్రొటెస్టర్ చనిపోయినా ఆ శవాన్ని ఉపయోగించి కాక్రోచ్ జనతా పార్టీ అండ్ మిగతా అపోజిషన్ పార్టీలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ మొదలు పెడతాయి. వీళ్ళ అల్టిమేట్ గోల్ నీట్ పేపర్ లీక్పై ప్రొటెస్ట్ చేయడం, స్టూడెంట్స్కి న్యాయం చేయడం కాదు. ఎలాగైనా బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలి, మోడీని పడగొట్టాలి. ఎలాగో ఫేర్ ఎలక్షన్లో మోడీపై గెలవడం వీళ్ళకు చేత కాదు. అందుకే వీళ్ళు ఈ ప్లాన్ని చూస్ చేసుకున్నారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీకి తమ గ్యాంగ్లో కొంతమంది కావాలని వైలెన్స్ని క్రియేట్ చేస్తున్నారు అని తెలుసు. అందుకే వీళ్ళు తమ డిమాండ్స్లో చాలా క్లియర్గా పోలీసుల పైన అటాక్ చేసిన స్టూడెంట్స్పై ఎటువంటి కేసులు వేయకూడదు, వేసినా వాటిని వెంటనే తొలగించాలి అంటూ గవర్నమెంట్కి ఆర్డర్ వేసింది. ఎస్, వీళ్ళు రిక్వెస్ట్ చేయలేదు, ఆర్డర్ వేశారు. దానికి మోడీ గవర్నమెంట్ అంగీకరించినట్టుగానే కనిపిస్తుంది. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రదర్, ఈ జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేస్తుంది స్టూడెంట్సే కదా, వాళ్ళను మీరు గూండాలు, యాంటీ ఇండియా అని ఎందుకు చెప్తున్నారు అని. ఒకసారి ఆలోచించండి. పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయాలి అనుకునే స్టూడెంట్స్ పోలీసుల పైన ఇంత బ్రూటల్గా ఎందుకు అటాక్ చేస్తారు? పోలీసుల పైన అటాక్ చేస్తున్న ఎవరైనా మీకు స్టూడెంట్స్లా కనిపిస్తున్నారా? నీట్ ఎగ్జామ్ని ఎవరు రాస్తారు? ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ రాస్తారు. వీళ్ళ ముఖాలు చూస్తే వీళ్ళు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్లో మీకు కనిపిస్తున్నారా? ఒక్కొక్కడు అడ్డం పొడుగు బలిసి ఉగ్రవాదుల్లా లేరు. అండ్ పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయాలి అనుకునే స్టూడెంట్స్ నోటికి వచ్చినట్టుగా మోడీ గారిని, వాళ్ళ తల్లి గారిని ఎందుకు దూషిస్తారు?
నిజం చెప్తున్నాను, ఇక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వచ్చిన చిల్లర బ్యాచ్ అంతా ఎంత వల్గర్గా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళను వీళ్ళ ఇంట్లో ఉన్న పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయరు. వీళ్ళ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు వీళ్ళ ఇంట్లో పేరెంట్స్ వీళ్ళను ఏమీ అనట్లేదా, లేదా వాళ్ళ పెంపకమే అలా ఉందా అనేది అర్థం కావట్లేదు. ఈ ప్రొటెస్ట్ చేస్తున్న చిల్లరగాళ్ళు మోడీని తిడతారు, మోడీ గారి తల్లిని తిడతారు, అండ్ స్పెసిఫికలీ సనాతన ధర్మాన్ని టార్గెట్ చేసి మాట్లాడతారు, అండ్ రాముని అబ్యూస్ చేస్తారు. కానీ వేరే ఏ మతం గురించి ఏ లీడర్ గురించి మాట్లాడరు. నీట్ పేపర్ లీక్ పై ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు హిందూ ధర్మం గురించి, రాముడు గురించి అవమానకరంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అయోధ్య మందిరం గురించి నోటికి వచ్చినట్టుగా వాగాల్సిన అవసరం ఏముంది? ఐ హోప్ బీజేపీ గవర్నమెంట్ ఇలా మాట్లాడిన ప్రతి ఒక్కరిని గమనిస్తుంది అనుకుంటున్నాను. వీళ్ళెవ్వరిని వదిలిపెట్టకూడదు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ వీళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేస్తుంది. బహుశా ఈ నోటికి వచ్చినట్టు వాగే వాళ్ళంతా కూడా కాక్రోచ్ జనతా పార్టీ కోర్ మెంబర్స్ కావచ్చు. అందుకే వాళ్ళను కాపాడేందుకు ఈ చిల్లరగాళ్ళు ఎంతగానో ట్రై చేస్తున్నారు. అమాయక స్టూడెంట్స్ పైన ఏవైనా కేసులు అయితే వాళ్ళను కాపాడడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఇలా నోటికి వచ్చినట్టు వాగే ఎవ్వరిని వదిలిపెట్టకూడదు. వీళ్ళు మన దేశానికి అగెన్స్ట్గా మాట్లాడారు. ఈవెన్ మన ఇండియన్ ఆర్మీకి అగెన్స్ట్గా మాట్లాడారు. నీట్ ఎగ్జామ్ ప్రొటెస్ట్లో ఆర్మీకి అగెన్స్ట్గా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అయితే ఈ ప్రొటెస్ట్ చేస్తుంది స్టూడెంట్స్ కాదు, యాంటీ ఇండియా ఎలిమెంట్స్ అని తెలిసి కూడా మోడీ గారు ఎందుకు వెనక్కి తగ్గారు అంటే, నెంబర్ 1, ప్రజెంట్ పార్లమెంట్లో FCRA ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ని తీసుకురాబోతున్నారు. ఇది పాస్ అయితే బయట దేశం నుంచి మన దగ్గర ఉన్న NGOలకు వచ్చే డబ్బంతా ఆగిపోతుంది. దాంతో దేశంలో జరుగుతున్న కన్వర్షన్ ఆగిపోతుంది, యాంటీ హిందూ నెరేటివ్ ఆగిపోతుంది, దేశం ప్రశాంతంగా మారిపోతుంది. నెంబర్ 2, బీజేపీ పార్లమెంట్ని డీలిమిటేషన్ ప్రాసెస్ ద్వారా ఎక్స్పాండ్ చేయబోతుంది. నెంబర్ 3, యూనిఫామ్ సివిల్ కోడ్ని తేబోతున్నారు. నెంబర్ 4, 1 నేషన్ 1 ఎలక్షన్ని కూడా తీసుకురాబోతున్నారు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎజెండా. సో ఇలాంటి ఇంపార్టెంట్ బిల్లులు తీసుకొచ్చే సమయంలో ఇలాంటి చీప్ కాక్రోచ్ జనతా పార్టీతో అనవసరంగా ఈగోకు వెళ్ళి మొత్తం ప్లాన్ని డెస్ట్రాయ్ చేసుకోవడం అంత మంచిది కాదు. వన్స్ ఈ బిల్లులన్నీ పార్లమెంట్లో పాస్ అయితే మన దేశమే మారిపోతుంది. ఆ తర్వాత ఈ యాంటీ నేషనల్ గల పని పట్టవచ్చు, ఒక్కొక్కరిని వెతికి మరి టార్గెట్ చేయవచ్చు. అందుకే మోడీ గవర్నమెంట్ ఈ ప్రొటెస్ట్ అంతా కూడా ఒక ఎజెండా, పెయిడ్ క్యాంపెయిన్ అని తెలిసి కూడా వెనక్కి తగ్గింది. లేకుంటే మీరే ఆలోచించండి, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ స్టూడెంట్స్ అడిగిన ప్రతి డిమాండ్కి ఒప్పుకుంది. అలాంటప్పుడు అపోజిషన్ పార్టీలన్నీ ఆనందపడాలి కదా. కానీ రాహుల్ గాంధీ చాలా సాడ్గా కనిపిస్తున్నారు. అతను తన డిసప్పాయింట్మెంట్ని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ ఇలా అన్నిటికీ ఒప్పుకుంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ప్రొటెస్ట్ని మరింత పెద్దది చేసి ఇండియాలో సివిల్ వార్ క్రియేట్ చేసి మోడీ ప్రభుత్వాన్ని కూల్చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకు అవకాశం లేకుండా పోయింది. కేవలం రాహుల్ గాంధీ మాత్రమే కాదు, అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ప్రొటెస్ట్ ఆగిపోయినందుకు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ ఆర్ పార్టీ అనుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పార్టీ వెనక క్లియర్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఎందుకంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్ వీళ్ళంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో సంవత్సరాల పాటు పనిచేసిన వాళ్ళు. అందుకే ఈ కాక్రోచ్ జనతా పార్టీ డబుల్ స్టాండర్డ్ మీరు గమనించండి. వీళ్ళు నీట్ పేపర్ లీక్ గురించి మాట్లాడతారు, బీజేపీని, బీజేపీ లీడర్స్ని టార్గెట్ చేస్తారు. కానీ వీళ్ళందరికీ గాడ్ ఫాదర్ అయిన అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ రూల్ చేస్తున్న పంజాబ్ గురించి మాట్లాడరు. పంజాబ్లో రీసెంట్గా ఫార్మా పేపర్ లీక్ అయి విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అక్కడ కూడా స్టూడెంట్స్ పైన పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. కానీ దాని గురించి వీళ్ళు మాట్లాడరు. ఎందుకు? వాళ్ళ ఎజెండాలో అది ఫిట్ అవ్వదు కాబట్టి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తిని చూడండి, ఇతని పేరు యోగేంద్ర యాదవ్. ఇతను తన సొంత ఎలక్షన్లో గెలవలేకపోయాడు. అలాంటి ఇతను చెప్తున్నాడు, ఇకపై దేశ భవిష్యత్తు డిసైడ్ చేసేది పార్లమెంట్ కాదు, రోడ్లపై వచ్చి ఇలా ప్రొటెస్ట్ చేసే యువత అని మాట్లాడుతున్నాడు. ఇలాంటి ఒక ఫెయిల్డ్ లీడర్ 1000 మందిని తీసుకువచ్చి గవర్నమెంట్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకు నచ్చిన పనులు చేయించుకుంటే ఇక గవర్నమెంట్ ఎందుకు? ఎలక్షన్లో కోట్ల మంది మోడీ గారికి ఓటు వేసి ఉంటారు కదా, అంతమంది ఓటు వేసి గెలిపిస్తేనే ఆయన ప్రజెంట్ పవర్లో ఉన్నారు కదా. అలాంటి వ్యక్తిని ఒక 5000, 10,000 మంది పార్లమెంట్ దగ్గరికి వచ్చి మేము అటాక్ చేస్తామని బెదిరించి బ్లాక్మెయిల్ చేయగలిగినప్పుడు కోట్ల మంది వేసిన ఓట్లకు వాల్యూ ఎక్కడుంది? అంటే ఒక 10,000 మంది వైలెంట్ ప్రొటెస్టర్స్ కలిసి దేశ భవిష్యత్తును డిసైడ్ చేయొచ్చా?
అలా జరిగితే అది డెమోక్రసీ ఎలా అవుతుంది? అలాగే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ ఈ సౌరవ్ దాస్ గురించి మాట్లాడితే, వీడు ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో డొమెస్టిక్ నెరేటివ్ని క్రియేట్ చేసేవాడు. అండ్ వీడు మన దేశాన్ని ముక్కలు చేయాలి అనుకునే తుక్కుడే గ్యాంగ్, ఉగ్రవాద మైండ్ సెట్ కలిగిన ఉమర్ ఖాలిద్ని సపోర్ట్ చేస్తాడు. మన దేశానికి అగెన్స్ట్గా మాట్లాడే వాళ్ళకు సపోర్ట్ చేస్తాడు. అలాగే వీడు ప్రీవియస్లో మన ఆర్మీకి అగెన్స్ట్గా కూడా అనేక ట్వీట్లు చేశాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, వీడికి ఎవరో బ్యాక్గ్రౌండ్లో డబ్బులు ఇచ్చి ఇండియాలో ఇలాంటి నెరేటివ్ క్రియేట్ చేసేలాగా ట్రైన్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే 2025లో వీడు నార్వేకి వెళ్ళి వరల్డ్ ఎక్స్ప్రెషన్ ఫోరంని అటెండ్ అయ్యాడు. అక్కడ వీడు చాలామంది యాంటీ ఇండియా లీడర్స్ని కలిశాడు. అందులో ఒకటి డాక్సా విజన్ మీడియా. ఈ కంపెనీ పేరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మోడీ గారు నార్వేకి వెళ్ళినప్పుడు మన ఇండియాకు అగెన్స్ట్గా మోడీ గారిని టార్గెట్ చేస్తూ అగెన్స్ట్గా అనేక ఆర్టికల్స్ని పబ్లిష్ చేసింది ఈ మీడియా హౌసే. దాంతోపాటు మోడీ గారిని టార్గెట్ చేసి ఇప్పటికీ చేస్తున్న హేలే ల్యాంగ్ అనే లేడీ జర్నలిస్ట్ కూడా ఇదే మీడియా హౌస్కు చెందింది. ఇవన్నీ మీరు కోయిన్సిడెంట్ అనుకుంటున్నారా? నో, ఇదంతా కూడా ఒక పక్క ప్రీ ప్లాన్డ్ స్కెచ్. అయితే ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏమిటంటే, వీళ్ళందరికీ వెనక నుంచి ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు? దానిపైన ఇన్వెస్టిగేషన్ జరగాలి. కానీ అంతకన్నా ముందు బయట దేశాల నుంచి ఫండింగ్ రావడం ఆపేస్తే ఈ యాంటీ ఇండియా పనులన్నీ ఆగిపోతాయి. అందుకే ప్రజెంట్ బీజేపీ గవర్నమెంట్ ఈ గ్యాంగ్ గురించి పూర్తిగా తెలిసి కూడా కాస్త వెనక్కి తగ్గింది. అయినో ఈ ప్రొటెస్ట్లో జరుగుతున్న విషయాలు చూసి మీలో చాలామంది కన్సర్న్గా ఉన్నారు, వర్రీ అవుతున్నారు. చాలామందికి రక్తం మరిగిపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రొటెస్ట్ చేసే యువత చాలా వరస్ట్గా ఉంది. వీళ్ళు దేశ ప్రధానమంత్రి మోడీ గారి గురించి నోటికి వచ్చింది వాగుతున్నారు, దారుణమైన బూతు పదాలు వాడుతున్నారు. కేవలం మోడీ గారి గురించే కాదు, ఇండియన్ ఆర్మీ గురించి, ఈవెన్ సనాతన ధర్మాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు రియలైజ్ అవ్వాల్సిన విషయం ఏమిటంటే, ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేసే ప్రొటెస్ట్ స్టూడెంట్స్ గురించి అస్సలు కాదు. వీళ్ళ ఎజెండా కంప్లీట్గా డిఫరెంట్. అసలు ఇది నీట్ ఎగ్జామ్ గురించి జరిగిన ప్రొటెస్ట్ కానీ కాదు. వీళ్ళు నీట్ పేపర్ లీక్ని యూజ్ చేసుకొని తమ ఎజెండాను స్ప్రెడ్ చేస్తున్నారు తప్ప వీళ్ళు స్టూడెంట్స్ కోసం పోరాడే వాళ్ళు కాదు. ఏది ఏమైనా ఈ పేపర్ లీక్ అనేది ధర్మేంద్ర ప్రధాన్ గారి అండర్లో జరిగింది కాబట్టి ఆయన రిజైన్ చేయాల్సిందే. అలాంటప్పుడు ఇప్పుడు పంజాబ్లో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా రిజైన్ చేయాలి. అండ్ మొన్న కర్ణాటకలో కూడా పేపర్ లీక్స్ అయ్యాయి. కర్ణాటక ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి. కేరళలో కూడా ఇదే పరిస్థితి, అక్కడి మినిస్టర్ కూడా రిజైన్ చేయాలి. వాళ్ళ గురించి ఈ సీజేపీ ఎందుకు మాట్లాడలేదు? నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రొటెస్ట్ కేవలం నీట్ పేపర్ లీక్ గురించి కాదు. దీని వెనకాల అతిపెద్ద కుట్ర ఉంది. దీని వెనక ఇండియాను నాశనం చేద్దాము అనుకునే పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా ఉన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు రక్తం రుచిని చూసింది. వాళ్ళకు గవర్నమెంట్తో ఎలా ఆడుకోవాలో క్లియర్గా అర్థమైంది. మీరు చూస్తూ ఉండండి, ఏదో ఒక రీజన్ పట్టుకొని వీళ్ళు మళ్ళీ రోడ్డు మీదకి ప్రొటెస్ట్ చేస్తూ వస్తారు. ఎందుకంటే వీళ్ళ మెయిన్ ఎజెండా స్టూడెంట్స్ కోసం, దేశం కోసం పోరాడడం కాదు, మోడీ గారిని తొలగించడం. అందుకే ఈ వీడియో చూస్తున్న దేశభక్తులందరికీ చెప్తున్నాను, అన్యాయం కనిపిస్తే నిలబడి మాట్లాడండి. ఇలాంటి యాంటీ నేషనల్గాలు కనిపిస్తే వాళ్ళకు అగెన్స్ట్గా వాయిస్ని రేస్ చేయండి. మనకెందుకులే అని వదిలేస్తే భవిష్యత్తులో మనకు దేశమే మిగలకపోవచ్చు. కాబట్టి లెట్స్ ఆల్ కమ్ టుగెదర్ అండ్ రేజ్ అవర్ వాయిస్, సేవ్ ఇండియా, సేవ్ అవర్ ధర్మ. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.